ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20న తన 76వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు జరుపుకోబోతున్న పుట్టినరోజు ఇది. కాబట్టి సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సేవా కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా చంద్రన్న నాటకోత్సవాల పేరిట నాటక అకాడమీ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే చంద్రన్న నాటకోత్సవాలను నిర్వహిస్తున్నారా? ఈ వార్తలో నిజమేంటో తెలుసుకుందాం. వచ్చే నెల 20వ తేదీన సీఎం చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని వారం రోజుల పాటు చంద్రన్న నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు ఏపీ నాటక అకాడమీ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు జరిగే వేడుకల్లో నాటికలు, పౌరాణిక సాంఘిక నాటకాలు, పద్య నాటకాలు జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తామని పేర్కొంది. ఆసక్తి గల వారు వివరాలు, సాధించిన విజయాలు, ప్రదర్శించే నాటక వివరాలను వెల్లడిస్తూ నాటక అకాడమీ చిరునామాకు పంపాలని కోరింది అంటూ షార్ట్ న్యూస్ యాప్ వే2 న్యూస్ ప్రచురించిన వార్తకు సంబంధించి స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. చంద్రన్న నాటకోత్సవాలు ఏమిట్రా, ఈ పేరు పెట్టిన వాళ్ళు ఆలోచించే పెట్టారా లేక ట్రోల్ చేయాలని పెట్టారా అని నరసింహమూర్తి కసిబొట్ల అనే ఎక్స్ అకౌంట్ నుంచి ఈ వే2 న్యూస్ క్లిప్ ను పోస్ట్ చేశారు. సీఎం పుట్టినరోజున చంద్రన్న నాటకోత్సవాలు పిచ్చి పలు రకాలు అని పెద్దలు ఊరికే అనలేదు. మరి ఇదేమిటి? విజనరీ నాయుడు గారు ప్రజలను విజయవంతంగా తప్పుడు హామీలతో, ప్రచారంతో మోసం చేసినందుక ఈ చంద్రన్న నాటకోత్సవాలు. దీనికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు అంటూ సిబిఆర్ అనే ఎక్స్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. ఇలా ఇంకా చాలా మందే సీఎం చంద్రబాబును విమర్శిస్తూ, ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా చంద్రన్న నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలింది. వాస్తవానికి చంద్రన్న నాటకోత్సవాలు అనే టైటిల్తో వే2 న్యూస్ మినహా ఏ మీడియా సంస్థ న్యూస్ పబ్లిష్ చేయలేదు. ఒక్క వే2 న్యూస్ యాప్లో మాత్రమే వార్త పబ్లిష్ అయింది. అయితే ఆ వార్తను ఆ న్యూస్ యాప్ నుంచి తొలగించారు. దీనికి ఒక కారణం కూడా ఉంది. వైరల్ అయిన ఈ వార్తపై ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. ఏప్రిల్ 20వ తేదీన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా చంద్రన్న నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చేస్తున్నది పూర్తిగా అవాస్తవ ప్రచారం. ఇది ఫేక్ న్యూస్. ఏపీ నాటక అకాడమీ కానీ, ప్రభుత్వం కానీ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించటం లేదు. ఇటువంటి అవాస్తవాలు ఎవరూ నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఓ షార్ట్ న్యూస్ యాప్లో తప్పుగా పబ్లిష్ చేసిన వార్త క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో వచ్చిన అనర్థం ఇది. కాబట్టి ఈ ప్రచారంలో నిజం లేదు.